ఈ షాండ్లర్ చాలా డస్టీగా ఉంది. ఇది క్లీన్ చేయాలంటే పెద్ద చాలా ప్రాబ్లం అయిపోతుంది, సరిగ్గా కుదరట్లేదు అసలు. సరే ఇది చూద్దాం. క్లాత్ తోటి చేసి చూద్దాం ఎట్లా వస్తుందో ఏంటో చూద్దాం. క్లాత్ తోటి ఏంటో ఈ కదిలితే పడిపోతాయని చాలా భయం వస్తుంది. గ్లాసెస్ కదా, ఊరికే మనం కొద్దిగా షేక్ వచ్చినా పగిలిపోద్ది. అదే ఇది అవట్లే ప్రాసెస్, ఇట్లా అవట్లా. బ్రష్ తోటేనో వస్తుందేమో చూద్దాం. ఈ పార్ట్స్ మాత్రం మనం క్లీన్ చేయలేం. ఈ బ్రష్లతోటి క్లాత్లతోటి చాలా క్లీన్ చేయలేం, చాలా ప్రాబ్లమ్గా ఉంటుంది. అయితే దీనికి ఒక ఈజీ వే ఒకటి చెప్తాను. షాండ్లర్ ఈజీగా క్లీన్ చేసుకునే విధానం ఎట్లాగంటే సింపుల్గా హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ఒక ఈజీ వే క్లీనింగ్ ఒకటి చెప్తున్నాను. కోలిన్ ఒకటి, ఈ స్ప్రే బాటిల్ ఒకటి. ఫస్ట్ మనం ఈ వాటర్ అంతా కింద పడకుండా ఉండటానికి ఈ టబ్ ఒకటి తీసుకున్నాను. వాటర్ అంతా కింద పడకుండా ఉండటానికి. ఇప్పుడు ఫస్ట్ నేను కోలిన్ స్ప్రే చేస్తున్నాను. ఇట్లా కింద పెట్టి కోలిన్ ఇట్లా స్ప్రే చేసుకొని చేసిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ తోటి ఇట్లాగా మొత్తం ఇలా లోపల ఇన్సైడ్ కూడా ఇట్లా లోపలికి మొత్తం అంతా ఇలా స్ప్రే చేసుకుంటే మీకు దానికి ఉన్న డస్ట్ అంతా కూడా మొత్తం వచ్చేస్తుంది. చూసారా ఎలాగొస్తుందో ఆ వాటర్, డస్ట్ వాటర్ అంతా మొత్తం ఇట్లా ఈ బాల్స్కి, కింద ఉన్న బాల్స్కి, ఈ సైడ్ ప్లేట్స్కి, ఈ లోపల అంతా కూడా మొత్తం వాటర్తో నువ్వు క్లాత్తో మీరు లోపలికి చేయి పెట్టి లోపల క్లాత్ పెట్టి చూడలేరు. ఇది ఇన్సైడ్ లోపల ఇలా పెట్టి కూడా చేస్తే మొత్తం వాటర్ అంతా ఇదే ఇట్లాగా అంతే సింపుల్గా అయిపోయింది. వాటర్ కింద కూడా ఏం పాడదు మీకు, కింద కూడా ఏం ఫ్లోర్ కూడా మీకు ఏం పాడవదు, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లైట్ వేస్తే ఇప్పుడు నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా సరే, ఏ ఐటమ్ అయినా సరే, ఇలాగ మనకి హైట్లో ఉండేది ఏ ఐటమ్ అయినా సరే మనం ఇట్లా స్ప్రే చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్.